టుడే స్పెషల్ పరవాన్నం, బియ్యం పాయసం అని కూడా అంటారు దీన్ని. ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక కప్పు నానబెట్టిన బియ్యం, ఒక కప్పు డ్రై ఫ్రూట్స్. సగ్గుబియ్యం కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి, సో దట్ తొందరగా ఉడుకుతాయి. ఫస్ట్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. సేమ్ ప్యాన్లో నేను 1.5 గ్లాస్ మిల్క్ వేసాను. ఫస్ట్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం, బియ్యం రెండు వేసుకొని ఉడికించుకోవాలి. నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. నేను 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. బెల్లము కరిగించి పెట్టుకోండి. పాలు బెల్లం రెండు వేడివేడిగా మిక్స్ చేయకూడదు. సో నేను ఫస్ట్ బెల్లం కరిగించేసి సైమల్టేనియస్గా నేను పక్కన కరగబెట్టుకుంటున్నాను. సో దట్ పరమాన్నం ఉడికేసరికి బెల్లం వేడారిపోతుంది. సో అప్పుడు రెండు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఒక 1.5 గ్లాస్ మిల్క్, 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. కొంచెం సగ్గుబియ్యం ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను మళ్ళీ చిక్కగా అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేశాను. ఒకేసారి పాలు మొత్తం యూస్ చేయొద్దు, అది చిక్కబడిపోతుంది. సో మీరు కొంచెం దగ్గరకు వచ్చినా కూడా కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటే చిక్కబడకుండా నీట్గా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది అన్నమాట. బెల్లం వడగట్టుకోండి, సో దట్ బెల్లంలో ఇసుక అవేమీ లేకుండా వస్తుంది. మన అమ్మమ్మల కాలం నాటి పరమాన్నం ఇది. అమ్మమ్మలు చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు చిన్నప్పుడు. నేను కొంచెం నాకు బెల్లం తక్కువైనట్టు అనిపిస్తే 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. అండ్ లాస్ట్లో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్. అంతే, సింపుల్. Do try and let me know in the comments. Subscribe my channel. Thank you.